హరే కృష్ణ అండి. నేను ఈరోజు భగవంతుడు పాడిన పాట భగవద్గీత డే 2 వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నానండి. యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలండి. మనం యాక్చువల్గా ఏ పుస్తకమైనా రాసిన వ్యక్తి మీద విశ్వాసం నమ్మకం ఉంటేనే ఆ పుస్తకాన్ని సీరియస్గా చదువుతాము. దానిలో ఉన్న అంశాలను కూడా సీరియస్గా ఫాలో అవుతూ ఉంటాం కూడా. భగవద్గీత వినేటప్పుడు ఒక కాల్పనికమైన పుస్తకంలా మనం చూడకూడదండి. భగవద్గీత, మహాభారతం, శ్రీమద్ భాగవతం ఇవన్నీ కాల్పనిక శాస్త్రాలు కాదండి. ఇవన్నీ ప్రామాణికమైనవి, అంటే గురు పరంపరగా ఉండే శాస్త్రాలండి ఇవన్నీ. ఇప్పుడు ఒక విషయం అండి, ద్వారకలో కృష్ణుడు లీలలు చేశారు కదా, మధురా బృందావనంలో కూడా లీలలు చేశారు. అలానే ద్వారకలో సముద్రంలో ఆ ద్వారకా నగరానికి సంబంధించిన అనేకమైన వస్తువులన్నీ శాస్త్రవేత్తలకు దొరికాయట, మనకు తెలిసిన విషయమే కదా. అందుకే కృష్ణుడిపై మనం నమ్మకం, విశ్వాసాన్ని ఉంచాలండి. అలానే ఉండాలని శాస్త్రాలు కూడా ఘోషిస్తున్నాయి కదా. మనం యాక్చువల్గా ఏ పని చేయాలన్నా ఏమనుకుంటామండి, మనకేమొస్తుంది, భగవద్గీత చదివితే మనకి ఏం లాభం వస్తుంది, దీనివల్ల మనకి ఉపయోగం ఏంటి, ఆ పని చేస్తే మనకు లాభం ఏంటి అని అనుకుంటూ ఉంటాం కదా. ప్రతి విషయానికి ఇలానే అనుకుంటూ ఉంటాం. మనం మానవులం కదండి, అలానే ఉంటుంది. గీతా మహత్యంలో శంకరాచార్యులు ఏం చెప్తున్నారంటే, మొదట భయం నుంచి స్టార్ట్ చేద్దాం. మనకు భయం ఎందుకు ఉంటుంది? ఈ శారీరక చైతన్యంలో ఉంటే, నేను ఈ శరీరం అనుకుంటే మనకు భయం అనేది ఉంటుంది. కానీ భగవద్గీతలో 2వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు ఏమంటున్నారంటే, దేహినోస్మిని యథా దేహి కౌమారం యవ్వనం జర తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. మన శరీరం మారుతుంది. పుట్టినప్పుడు చిన్న శిశువుగా ఉంటాము, పెరిగి యవ్వనంలో ఉంటాము, తర్వాత వృద్ధాప్యం వస్తుంది, తర్వాత జర అంటే వ్యాధులు వస్తాయి. ముసలితనంలో మనం మన పనులు కూడా, మన సొంత కార్యాలను కూడా నిర్వహించలేం కదండి. తర్వాత వ్యాధులు, అనేకమైన వ్యాధులు వస్తాయి. ఆ వ్యాధులను తట్టుకునే శక్తి కూడా మన శరీరానికి ఉండదండి. ఇక ఆత్మ గురించి చెప్పాలంటే, ఆత్మ మారదు. ఆత్మ అగ్నిలో జనించలేదు, దానికి మరణం లేదు, దాన్ని కత్తితో కూడా కొయ్యలేము. శ్రీకృష్ణ భగవానుడు దీని గురించి ఏమంటున్నారంటే, నైనం చిదంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్షేవయంత్యోపో నశోషతి మారుతః. అంటే ఈ ఆత్మకి మరణం అనేదే లేదటండి, నాశనం కాదట, శాశ్వతమట. ఇంకా డే 3 వీడియోలో దీని కంటిన్యూషన్ ఉంటుందండి. హరే కృష్ణ.